గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో ముందుకు సాధించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ముస్తాబాద్ మండలానికి 2 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారని అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఎస్టీ కాలనీ నుండి 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి తదితరుల చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం మంత్రులు చేస్తున్నారని, అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు యాదగిరి గౌడ్, శ్రీనివాసరావు, నేతలు ఎల్లాగౌడ్, ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, బాలరెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీలకు, జెడ్పీటీసీ నర్సన్న గారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు కొండాపూర్లో ఈ పనిని మొదటగా మాకు చేసిన మహేందర్ అన్న గారికి మరియు బాలరెడ్డి అన్న గారికి, నర్సన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా అడుగు ముందుకు వెళ్ళలేదు. కేవలం మాటలు తప్ప, మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగలు దాటలేదు. ఒకవైపు గత ముఖ్యమంత్రి వర్యులు కానీ, మంత్రివర్యులు కానీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ ఒక 312 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంచుమించు 1,70,000 ఎకరాలు సాగేది. అలా ఇలా 1,70,000 ఎకరాలలో 23,000 ఎకరాలు స్థిరీకరణ అప్పర్ కింద జరిగిన